గగన్కి స్పృహ వచ్చిన తర్వాత తార గగన్కి భోజనం తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. ఈలోపు వెంటనే భూమి తార లంచ్ బాక్స్ పట్టుకోవడం తనను చూసి వెంటనే తను ఎలాగైనా బావకి అన్నం తినిపించడానికే వస్తుంది అని తను గెటప్ చేంజ్ చేస్తుంది. ఈలోపు తను సిస్టర్ వేషంలో వేస్తుంది. ఆ తార బావ ఒకటి కావద్దు, ఇప్పుడు బావని ఎలాగైనా తన వైపు తిప్పుకొని బావ చేత 3 ముళ్ళు వేయించుకోవాలనుకుంటుంది తార అని విధంగా అనుకుంటుంది. ఈలోపు తార గగన్కి స్పృహ వచ్చిన తర్వాత కాస్త ఇబ్బంది పడుతుండగా తార గగన్ దగ్గరికి వెళ్తుంది. మీకోసం ప్రేమగా భోజనం తీసుకొచ్చాను, భోజనం తినిపిస్తాను అనే విధంగా లంచ్ బాక్స్ ఓపెన్ చేసి ప్లేట్లో అన్నం పెడుతూ ఉంటుంది. ఇక వద్దు, ఇప్పుడు నాకు ఆకలి కావట్లేదని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు. అదేంటండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు కంపల్సరీ టైం టు టైం భోజనం చేసి టైం టు టైం టాబ్లెట్స్ వేసుకుంటేనే మనం పెళ్ళి త్వరగా చేసుకోగలం అని తార అంటూ ఉంటుంది. కానీ గగన్ మాత్రం తారకు ఏం చెప్పలేని సిచ్యువేషన్. ఈలోపు వెంటనే ఇక నేను చెప్పిన దానికి మీరు వినాల్సిందే, ఎలాగైనా సరే అని చెప్పేసి తనకి భోజనం తినబెడుతుండగా ఈలోపు వెంటనే భూమి తార దగ్గరికి వస్తుంది. ఆగు అని చెప్పేసేసరికి తార ఒక్కసారి అక్కడ ఆగిపోతుంది. ఏంటి, మీరెవరు, అలా భోజనం తినిపిస్తున్నారని తారను నిలదీస్తుంది భూమి. ఈలోపు తను సిస్టర్ వేషంలో వేసుకొని మూతికి మార్క్స్ పెట్టుకొని వస్తుంది. అదేంటి, ఎవరు అంటున్నావు? నేను అతని భార్యను. అవునా, మీరు అతని భార్య అయితే కట్టుబొట్టు కాకుండా మెడలో తాళి కూడా లేదు కదా, అలాంటప్పుడు మీరు అతని భార్య ఎలా అవుతారు? అంటే మేమిద్దరం కాబోయే భార్య భర్తలం, అలాంటప్పుడు అతని రెస్పాన్సిబిలిటీ నేనే చూసుకోవాలి కదా అని తార అంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇదంతా పర్సనల్గా మీరు చూసుకోండి, కాకపోతే ఇది హాస్పిటల్కి విరుద్ధంగా ఏది చేయకూడదు. అదేంటండి, అన్నం తినబడడానికి వస్తే ఇందులో విరుద్ధం ఏమైంది? చెప్పాను కదా, ఇక్కడ మేము పేషెంట్ కరెక్ట్గా అయ్యి తను వాళ్ళ ఇంట్లో వారికి చేరదాకా బాధ్యత అంతా మాదే, మేమే అన్నం తినబెడతాం అనే విధంగా తన దగ్గర ఉన్న ప్లేట్ లాగేసుకుంటుంది. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి, తనకి చాలా డిస్టర్బ్ అవుతుంది అనేసరికి వెంటనే తార కోపంతో వెళ్ళిపోతుంది. ఇక గగన్ వైపు చూసి కోపంగా వెళ్ళిన తర్వాత చేతిలో ప్లేట్ పట్టుకొని భూమి, గగన్ గారు మేము ఒక విషయం అడగాలనుకుంటున్నా, బయట వాళ్ళందరూ అనుకుంటున్నారు మీకు భూమి అంటే చాలా ఇష్టమట కదా అనేసరికి గగన్ తల తిప్పుకొని కళ్ళల్లో అలా బాధను ప్రేమను చూపిస్తూ పాత జ్ఞాపకాలతో సిరిసిరిమువ్వ నా భూమి అని చెప్పేసి కలగంటూ ఉంటాడు. అదేంటండి, ఏమడిగినా సైలెంట్గా ఉన్నారు, తనని అంతలా ఇష్టపడుతున్నారంటే ఇష్టం కాదు ప్రేమిస్తున్నాను, నా ప్రాణం కంటే ఎక్కువ అనేసరికి భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది.